అర్చన పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి బాగా ఫేమస్ అయింది. మంచి అందం, నటన ఉన్నా కూడా అర్చనకు సినిమా అవకాశం మాత్రం అందని ద్రాక్షలాగానే మారింది. సినిమాలు వస్తున్నా చేయలేకపోతున్నా అప్పుడప్పుడు చేసిన సినిమాలు కూడా పెద్దగా కలిసి రాలేదు. మంచి హిట్ని ఇవ్వలేకపోయాయి. అందుకే అర్చన సినిమాలకి చాలా దూరంగా ఉంది. ఇదిలా ఉంటే టెలివిజన్లో చేశానని ఆమె చెప్పుకొచ్చారు. అందులో భాగంగా ఆట అనే షోకి జడ్జిగా చేశానని, అది చాలా పెద్ద హిట్ అయిందని కూడా ఆమె అన్నారు. ఆ సమయంలో కూడా చాలా చిన్నదానిని. ఇప్పుడు జడ్జిగా ఉండడం ఏంటని చాలామంది ఆమెను క్వశ్చన్ చేశారట. తనకు ఎన్నో ఆఫర్లు వస్తాయి, కానీ వాటిలో మనకు సెట్ అయ్యే విధంగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా లైఫ్ ఉంటుందని ఆమె అన్నారు. నువ్వు వస్తానంటే నేను తంటాన సినిమా వల్ల తన కెరియర్ కొంచెం డ్యామేజ్ అయితే అయింది. ఆ సినిమా మంచి హిట్ అందుకుంది, కానీ నాకు మరో సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాలు పోయేలా చేసింది. అందుకే చాలా వరకు సినిమాల్ని బాయ్ చెప్పానంటూ ఆమెడు చెప్పుకొచ్చింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలామంది నన్ను పెద్ద హీరోయిన్ అవుతా ఉంటున్నారు. ఎంపిక చేసుకున్న మేనేజర్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన తెలుగమ్మ ఇలా తన గురించి చెప్పడం చేయలేదని వాపోయింది. ఒకప్పుడు కూడా అవకాశాలు ఏవి రాలేదని, ఆ సమయంలో వచ్చిన అవకాశాలు ఛాన్స్లు ఆ సమయంలో చేసుకుంటూ వచ్చాను. ఒకప్పుడు అవకాశాలు ఏవి రాలేదు, ఆ సమయంలో వచ్చిన అవకాశాలు ఛాన్స్ వదలలేదు. అవే నా కెరీర్ పరంగా దెబ్బేశాయని చెప్పుకొచ్చింది అర్చన. ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే బాధగా ఉంది. అందుకే ఇప్పుడు సినీ రంగంలో స్థిరంగా ఉన్నాను. ఇక మీదట అలాంటి ఆలోచన చేయనని అమ్మాయి చెప్పింది. ఇప్పుడు పెళ్లి చేసుకుని బిజీగా తన లైఫ్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ సంగతి తెలిసిందే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.